ఎడారి కూడా ఏమైంది? ఆశీర్వదింపబడింది. మనం ఎప్పుడు విశ్వాసంతో ఉండాలి. ప్రార్థనే బలం, మన బలం. హల్లెలూయా. నిరంతరం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేసి ఇప్పుడు విశ్వాసం ఉండగలగాలి. మన కోరికలు కావచ్చు, ఏదైనా విషయాలు కావచ్చు, ఒక పాపని రక్షణ పొందాలన్నా, ఇంకేమైనా జరగాలన్నా ఏం పొందాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఉండటం దేవుడికి అసాధ్యం. అంటే మనం విశ్వాసంతో ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇష్టం ఉంటే అసాధ్యం. అంటే దేవుడు మనం ప్రేమించడు. మన విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనం బలమైన విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మన కోరికలు కావచ్చు, మన పని కావచ్చు, ఏదైనా నెరవేరుతుంది. దానికి బలమైన ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకి బలం వస్తుంది. దేవుని వేడుకోవాలి. ముందు దేవుని వేడుకుంటే మనకి ఆటోమేటిక్ విశ్వాసం బలపడుతుంది. మన అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం కావాలని ప్రార్థన చేయాలి. అంటే మన బలం ఏంటి? ప్రార్థన. మన ప్రార్థనే మన బలం. అలా కూడా నా బలం అనాలి. ఎప్పుడైతే యేసు 5 రొట్టెలు 2 చేపలు పంచాడు, విశ్వాసంతో ఇచ్చాడు వాటిని. అంటే ప్రార్థన చేయాలి ముందు. ఏ విశ్వాసం కావాలన్నా. ఏమైనా 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడ్డ 5,000 మంది తిన్నారు. మనకి ఆశీర్వాదం కావాలన్నా, ఆశీర్వాదం వర్ధిల్లాలన్నా, మన ఇల్లు కట్టుకోవాలన్నా, మన కోరికలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనే మన బలం. విశ్వాసంగా బలమైంది. మన విశ్వాసం దేవుడి దగ్గర దుర్గా పడేయగలడు. మన విశ్వాసం ప్రార్థన కూడా పడేయగలదు. హల్లెలూయా. మన నిరంతరం విశ్వాసంతో ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మోషే నత్తివాడు. ఎప్పుడైతే ఆయన నత్తివాడు అయ్యాడో విశ్వాసం పోయింది. దేవుడి దగ్గర ఎదుట చూడగలిగాడు. చూడగలిగితే నువ్వు ఇశ్రాయేలు నడపాలంటే ఏమన్నాడు? మోషే నేను నడపలేదయ్యా అన్నాడు. అంత విశ్వాసం లేదు మోషేకి. నడపాలని ఆశపోయింది విశ్వాసం లేకుండా. ఏమైంది? ఎర్ర సముద్రం చేసింది ఎవరు? దేవుడు కాదా? నడిపించింది ఎవరు? దేవుడు కాదా? విశ్వాసం ఉన్నప్పుడు. మోసే విశ్వాసం ఎక్కడ కోల్పోయాడంటే కొండ మీద. దేవుడు చూడండి భయపడ్డాడు. మనం భయపడకూడదు. భయపడితే ఏమైంది చెప్పండి? విశ్వాసం కోల్పోతాం. భయపడకూడదు. ముందడిగి వేయాలి. ముందడిగేసి ప్రార్థనలో ఉండాలి. ముందడిగి ప్రార్థన చేయాలి. చేస్తే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అదే మన దేవుడు దుర్గాలు పడేయగలడు. ప్రార్థన పడేయగలడు. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. కన్నీటి ప్రార్థన ఇంకా బలమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థనతో దేవుడు వేడుకుంటామో అప్పుడు మన బాధలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నిందలు కావచ్చు, ఏదైనా తీరుతాయి. మన కష్టం బాగా తీరుతాయి. మీ ప్రార్థన చేయరు. చాలా మంది బతకంగా ఉంటారు ప్రార్థన చేయడానికి కూడా. మన ప్రార్థన మన బలం. ఎవరికి ప్రార్థన చేస్తారో మన బలం వస్తుంది. దేవుడు బలం మనకి ఇస్తాడు. సంసోను చూడండి ఎంతమందిని చంపాడు. గాడిద దౌడంక. సంసోనుకి బలం లేదు. పాపం చేశాడు, పడిపోయాడు. ఎప్పుడైతే విశ్వాసంతో బలంగా అనుకున్నాడు నేను చంపగలనని, అప్పుడు ఏం చేశాడు? సింహాన్ని చీల్చాడు. అది బలం. అది మన విశ్వాసం. సింహాన్ని కూడా మనం ఎదిరించగలం విశ్వాసంతో. సింహం అంటే ఏంటి? ఈ లోకం. ఈ లోకంలో ఆశ, నిరాశలు ఎన్నో ఉన్నాయి. దుఃఖాలు, బాధలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధ తట్టుకోవడం ఎవరు నమ్మాలి? మనం యేసు నమ్మాలి. హల్లెలూయా. విశ్వాసం కర్త ఎవరు? దేవుడు. ఎప్పుడైతే మోసే జనాలు పడగొట్టాడో ఎవరు చంపింది? శత్రువుని. వాళ్ళు చంపింది జనాలు కాదు, శత్రువుని. సంసోను ఎప్పుడైతే వాళ్ళ శత్రువులు చంపాడో విశ్వాసం బలపడింది. బలపడమని ఏమయ్యాడు? విశ్వాసం పొందగానే ఏమైంది? బలాన్ని పొందుకున్నాడు. మన బలం ఏంటి చెప్పండి ఒకసారి? ప్రార్థన, విశ్వాసం, మార్గం. హల్లెలూయా. యోగం జీవించును గాక.